ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో మేషరాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? మేషరాశి వాళ్ళ గ్రహస్థితి 2వ ఇంట్లో గురుడు, అంటే వృషభంలో గురుడు, తర్వాత మంగళగ్రహం మిథున రాశిలో అంటే 3వ ఇంట్లో, తర్వాత బుధుడు 5వ ఇంట్లో, సూర్యుడు మరి కేతువు 6వ ఇంట్లో, శుక్రుడు 7వ ఇంట్లో, శని 11వ ఇంట్లో, రాహు 12వ ఇంట్లో సంచారం చేస్తున్నారు. ఇది మేషరాశి గ్రహస్థితి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? ముందు ఉద్యోగస్తులకు మాట్లాడదాం. విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడం, లేకపోతే విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవడం. కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిపోతుంది, లేకపోతే కాన్ఫిడెన్స్ మొత్తం డ్రాప్ అయిపోతుంది. అతివృష్టి అనావృష్టి మీ చేతిలోనే ఉంది. పరిస్థితి వస్తుంది, క్లిష్టమైన పరిస్థితి వస్తుంది, మిమ్మల్ని కింద మీద చేస్తుంది. మీరు దాని లోపల నుంచి పైకి వస్తారా, ఎదుగుతారా, కింద పడిపోతారా, మీ చేతిలోనే ఉంది. నువ్వు గట్టడవా మెతక తెలియాలి. ఈసారి జాబ్ చేసేవాళ్ళు ఇది వీళ్ళ సిచ్యువేషన్, రెడీగా ఉండండి ఛాలెంజ్ కోసం అని నేను చెప్తాను. వ్యాపారస్తులకి అద్భుతం. శుక్రుడు 7వ ఇంట్లో అంటే అద్భుతం, చాలా డబ్బు వస్తుంది. అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. నో నీడ్ టు వరీ. తర్వాత ఇప్పుడు మనం జాబ్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము, వ్యాపారస్తుల గురించి మాట్లాడుకున్నాము. స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే విపరీతంగా చదవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మాసం హోంవర్క్ అనేది, ప్రెషర్ అనేది బాగా ఉంటుంది. దానివల్ల మీకు పేరు వస్తుంది. ఆ పేరు మీరు తీసుకురాగలగాలి. అంటే బాగా చదవాలి, రాయాలి. పేపర్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఈసారి. దాంతో మీకు పేరు వస్తుంది. కమ్యూనికేషన్స్ పై అధికారితో, టీచర్తో, ప్రిన్సిపల్తో, ఆఫీస్లో అయితే బాస్తో, మన పై అధికారితో ఒక రకంగా ఎక్కువ ఉంటుంది కమ్యూనికేషన్. మన పై అధికారితో ఉండబోతుంది. చాలా జాగ్రత్తగా మాట్లాడండి, ఆచితూచి అడుగు వేయండి అని నేను చెప్తాను. విద్యార్థులకి ఎవరికైనా, ఓకే, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కొంచెం ఆచితూచి అడుగు వేయండి అని చెప్తాను. ఇది కాకుండా వీళ్ళందరికీ ఆర్థిక స్థితి అనేది ఉంటుంది. ఆర్థిక స్థితి అనేది కొంచెం గోప్యం పాటించాలి. వీళ్ళు ఈసారి బయటికి చెప్పకూడదు అన్నీ. నాకు ఇంత వచ్చింది, నాకు అంత వస్తుంది, నేను ఈ ప్రాజెక్టు, కొంచెం గోప్యంగా ఉండండి. ఉంటారు కూడా. కొంచెం మీకు సిచ్యువేషన్ చూస్తున్నారు కదా ఎలా ఉంది. ఆఫీస్లో ఎదుగు అదే పైన కింద ఉంది. వ్యాపారస్తులకు బాగా డబ్బు వస్తుంది, విపరీతంగా మాట్లాడాల్సి వస్తుంది పై అధికారితో. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త. మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ వయస్సు ఏంటి, ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, వస్తారు జనాలు. అరే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నిజం చెప్పరా, అవన్నీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎప్పుడైనా మనం అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. డిస్టర్బ్ చేయకూడదు. ఒకటి డిస్టర్బ్ అవుతే అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. సో గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. సో ఏమి చెప్పకూడదు, గోప్యంగా ఉండాలి అంతా. అదండి మెయిన్గా. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్యం ఏం ప్రాబ్లం లేదండి, హ్యాపీగా ఉండండి. వినాయక చవితి రోజు వినాయకుడు ఆరాధన చేసుకోండి చాలు, ఏం ప్రాబ్లం రాదు. నెలంతా హ్యాపీగా వెళ్ళిపోతుంది. నో నీడ్ టు వరీ. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. పరిహారాలు అంటే మేషరాశి వాళ్ళు మంగళవారం రోజు ఆంజనేయుడి ఆరాధన చేయండి. దాంతోపాటు వినాయక చవితి కాబట్టి వినాయకుడు ఆరాధన కూడా చేయండి. వినాయక ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన ఈ మంగళవారం రోజే చేయాలి.
మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకొని తప్పకుండా చేయండి. చేసి ఆ రోజే పని మొదలెట్టండి. ఏదైనా కొత్త పని ఉంటే గ్యారంటీ సక్సెస్. అదండి బేసిక్గా మేషరాశి ఫలితాలు. ఆలయానికి వెళ్ళొచ్చు, మీ ఇంట్లో చేయొచ్చు. ఆరాధన ఇంపార్టెంట్, భావం ఇంపార్టెంట్. ఆలయానికి వెళ్ళి చేస్తే శ్రేష్టం. మేషరాశి వాళ్ళు మాత్రమే మంగళవారం రోజు చేసుకోవాలి, అందరు కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇదండి మేషరాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు ఎలా అనిపించాయి? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో వృషభ రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? వృషభ రాశి వాళ్ళకి 4వ ఇంట్లో బుధుడు, 5వ ఇంట్లో సూర్యుడు మరియు కేతువు, 6వ ఇంట్లో శుక్రుడు. ఇవి గ్రహస్థితి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? అనుకూల పరిస్థితి గురించి మాట్లాడితే ఈసారి ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. వృషభ రాశి పని ఎక్కువ ఉండదు, లగ్జరీ ఉంటుంది. హ్యాపీగా కూల్గా కూర్చుంటారు, కూల్ వాటర్ తాగుతారు, ఏసీ వేసుకుంటారు. పెద్దగా పని ఉండదు, రిలాక్స్డ్గా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, అదొకటి. పని కంటే మన జీవితంలో నిర్ణయం అనేది ఇంపార్టెంట్. నిర్ణయం తీసుకోవడానికి గంట పెట్టాలి. పని నువ్వు 10 నిమిషాలు చేసినా పర్లేదు. నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఇప్పుడు నేను డాక్టర్ అవుతానా, ఇంజనీర్ అవుతానా, తర్వాత ఎట్లయినా పని చేయాలి ఇంకా జీవితాంతం. నేను డాక్టర్ తీసుకోవాలా, ఇంజనీర్ తీసుకోవాలా అనేది ఆలోచించాలి కదా. జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ నిర్ణయమే. ఏ నిర్ణయం తీసుకుంటామో మన దిశ అదే నిర్ణయిస్తుంది. కాబట్టి ఈసారి ఇంపార్టెంట్. మీరు ఎదుగుదల, ప్రమోషన్ కోసం మంచి ఆపర్చునిటీస్ వస్తాయి జాబ్ చేసే వాళ్ళకి. సో వీళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ నిర్ణయం అనేది మీ కంపెనీకి కలిసి రావాలి. దాంతో మీకు ఒకరికే కాదు, మీ నిర్ణయం మీ కంపెనీకి 100 years తర్వాత మీ కంపెనీ ఏమవుతుంది, 10 years తర్వాత మీరు ఏ పొజిషన్లో ఉంటారు, ఎంత సక్సెస్ అవ్వాలంటే మీరు ఎంత గొప్ప నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఆలోచించాలి, కూర్చొని 10 మంది సలహాలు అడగాలి. ఊరికే నిర్ణయం తీసుకోవడం కాదు. మీ కూతుర్ని ఒక కాలేజ్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఇది ఒక నిర్ణయమే కదా, చాలా ఇంపార్టెంట్ నిర్ణయం. మీ కొడుకుని ఏం చేయాలనుకుంటున్నారు, ఇది ఒక నిర్ణయం. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ నిర్ణయాలు. అసలు వీడు ఈ దారిలో వచ్చి ఇరుక్కున్నాడు, వీడిని ఏం చేద్దాం, మా కొడుకు పరిస్థితి ఏంటి. సో ఇలాంటి పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ నిర్ణయాలన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇదే మన జీవితాన్ని డిసైడ్ చేసేది కదా. దేవుడు రాస్తాడు, అది ఓకే. కానీ మనం కూడా, దేవుడు కూడా ఒకటే దారి ఇవ్వడు, 3 దారులు ఇస్తాడు, 2-3 దారులు చూస్తాడు, వీడు ఏ దారిలో పోతాడని. సో నువ్వు నీ నిర్ణయం అనేది అది నీ కోసమా, నీ ఫ్యామిలీ కోసమా, నీ కంపెనీ కోసమా, మీ అమ్మాయి కోసమా, ఎవరి కోసం తీసుకుంటున్నావు? ఇవాళ తీసుకున్న నిర్ణయం 5 years తర్వాత ఏం చేస్తుంది అంటే నిర్ణయం అనేది ఎంత ఇంపార్టెంట్ జీవితంలో మనందరం అర్థం చేసుకోవాలి. రామ్ గోపాల్ వర్మ కూడా మాట్లాడుతూ ఉంటారు, డిసిషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఒక అమ్మాయి ఉంది, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. పెళ్లి సంబంధాలు 100 వస్తాయి, ఎవరిని చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఈషా ఫౌండేషన్ తెలుసా మీకు? సద్గురు అతను చెప్పాడు, అమ్మాయిలందరికీ విడాకులు ఎక్కువైపోయినాయి,
హైదరాబాదులో సంవత్సరానికి 3,500 విడాకులు, ఎడబాటు. 3,500 జంటలు విడిపోతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? అమ్మాయిలు స్టేటస్ చూసి పెళ్లి చేసుకుంటున్నారు. సద్గురు గారు చెప్పారు, స్టేటస్ చూసి కాదు, మనసు చూసి పెళ్లి చేసుకోవండి. వాడు 50,000 సంపాదిస్తున్నాడు, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు అమ్మా, కానీ వాడు మంచివాడా కాదా, నీకు సరిపోతాడా కాదా అది చూసుకో. వాడు 3 లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్పి పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత నరకం చూపిస్తాడు. ఏదో మేము సర్దుకుపోతానులే, నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాడు కదా అంటే అది విడాకుల దాకా వస్తుంది. తర్వాత నిన్నెవరు పెళ్లి చేసుకోరు. సద్గురు గారు చెప్పారు, భారతదేశంలో గురువు, మహాగురువు, పరమగురు సద్గురు గారు చెప్పారు, స్టేటస్ చూసి, స్థాయి చూసి పెళ్లి చేసుకోవద్దు, మనిషిని చూసి పెళ్లి చేసుకోవండి. సరైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, లేకపోతే సరైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది బేసిక్గా నేను చెప్పింది నిర్ణయాత్మకమైన నిర్ణయాలు. అదే నిర్ణయాత్మకంగా ఉండాలి. ఈసారి అంటే ఎంత డెప్త్ ఉంది చూడండి దాంట్లో. అవునండి. సో ఇది బేసిక్గా ఉద్యోగస్తులకు. వ్యాపారస్తులకు చాలా అగ్రెసివ్గా ఉంటుంది. హడావిడి ఉంటుంది. మొత్తం ఊపిలో ఉంటారు. ఈ మెటీరియల్ అక్కడికి పంపించేయాలి, ఈ మెటీరియల్ ఇక్కడికి పంపించేయాలి, ఈ బిల్లు వాడికి పంపించేయండి, ఆటోలో లోడ్ ఎక్కించండి, వాళ్ళు పేమెంట్ చేయలేదు, ఇంట్లో ఏమైంది, చాలా హడావిడి ఉంటుంది. సో విత్ ద ఫ్లో, గో విత్ ద ఫ్లో. పెద్ద వ్యాపారస్తులకి ఏం లేదు. ఈ జాబ్ చేసే వాళ్ళకి స్పెషల్గా ఇదన్నమాట. జాబ్ చేసాను కదా, వృషభ రాశికి ఈసారి కొద్దిగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. విద్యార్థుల పరిస్థితి ఏంటంటే? విద్యార్థుల పరిస్థితి బాగానే ఉందండి, ఏం పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. ఇట్స్ ఆల్ ఫైన్, నార్మల్, నో నీడ్ టు వరీ. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. వృషభ రాశి వాళ్ళు అంటే శుక్రరాశి. సో వీళ్ళు లక్ష్మీ ఆరాధన చేయాలి. శుక్రవారం రోజు లక్ష్మీ ఆరాధన చేయాలి. వినాయక చవితి దగ్గర వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు వీళ్ళు లక్ష్మీదేవి ఆరాధన, వినాయక ఆరాధన రెండు శుక్రవారం రోజే చేస్తే అత్యద్భుతంగా ఉంటుంది. శ్రేష్టం, పరాకాష్ట బాగా కలిసి వస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. చివరి మాట తెలుసుకున్నారు కదండి. వృషభ రాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు ఎలా అనిపించాయి? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో మిథున రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? సరే అండి, మిథున రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది మాట్లాడతాను. మొదలుపెట్టే ముందు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏ జాతకంలో గురుగ్రహం బాగాలేదంటే ఎప్పటికీ ఏది కలిసే రాదు. నేను రాశి ఫలాలు చెప్తూ ఉంటాను, ఇది మంచిది, అది మంచిది, ఇది చేసుకోండి, ఆ గుడికి వెళ్ళండి, ఆరాధన చేయండి. ముందు గురుగ్రహం ఎవరైనా పాజిటివ్ పొజిషన్లో పెట్టాలి. అంటే మాట పాజిటివ్గా ఉండాలి. మనిషి మాట్లాడితే మంచి మాట రావాలి నోటి నుంచి, దరిద్రం రాకూడదు. దరిద్రం వస్తే జీవితంలో ఎవడు ఏం చేయలేడు. ఏ గ్రహస్థితి, ఏ పూజ, ఏ ఆరాధన, ఏ పరిహారం ఏది పనికిరాదు. ముందు గుర్తుపెట్టుకోవాలి, గురుగ్రహం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పాజిటివ్గా మాట్లాడండి. ఇప్పుడు మిథున రాశి గురించి మాట్లాడతాను. ఇది ఎందుకు చెప్పానంటే చాలామంది నాకు చెప్తారు, రాశి ఫలాలు చెప్పారండి, కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించడం, అంటే ఇదే రీజన్. సో ఇప్పుడు మిథున రాశి గురించి మాట్లాడదాం. మిథున రాశి గ్రహస్థితి, మొదటి ఇంట్లో కుజుడు, తర్వాత 3వ ఇంట్లో
బుధుడు, 4వ ఇంట్లో సూర్యుడు, 5వ ఇంట్లో శుక్రుడు. ఇదండి బేసిక్గా మిథున రాశి గ్రహస్థితి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? దీని గురించి మాట్లాడితే ఫస్ట్ జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈసారి మిథున రాశి. సో జాబ్ చేసే వాళ్ళకి పని బాగా పెరుగుతుంది, బాగా స్పీడ్గా పని చేయగలుగుతారు. వ్యాపారం చేసే వాళ్ళేమో ఎవరి జాతకంలో అయితే గురువు బాగుందో సరైన నిర్ణయం తీసుకుంటే విపరీతమైన డబ్బు వస్తుంది. ఎందుకంటే గురుగ్రహం మోస్ట్ ఇంపార్టెంట్. సో మిథున రాశినే వ్యాపార రాశి యాక్చువల్గా. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. వ్యాపారం చేసేవాళ్ళు, జాబ్ చేసే వాళ్ళైతే కొంచెం ఎనర్జీ బూస్టప్ ఉంటుంది, చాలా స్పీడ్గా చాలా బాగా పని చేయగలుగుతారు. అంటే 3-4 రోజుల్లో చేయాల్సిన పని ఒకటే రోజులో చేసేస్తారు. తర్వాత మామూలు గ్రహస్థితికి వస్తే ఇంట్లో చాలా ఆనందంగా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. మీరు ఇంట్లో ఉంటే పూజ కూడా చేయగలుగుతారు. మీ ఇంట్లో కూర్చొని మీరు పూజ చేస్తారు. ఈసారి వినాయక చవితి సందర్భంగా ఆరాధన చేస్తారు. మీ ఆత్మ అనేది దైవానికి కనెక్ట్ అవుతుంది. సో మీరు చేసే ఆరాధన సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీ పూజ, మీరు ఆరాధన చేయాలి. వినాయక చవితి వస్తుంది కాబట్టి తప్పకుండా చేయండి. అందరిది సక్సెస్ అవ్వదు, మీది సక్సెస్ అవుతుంది. కాన్ఫిడెంట్గా చేయండి. కొంచెం కాన్ఫిడెంట్గా చేసినా చాలు, మీకు బాగా కలిసి వస్తుంది. ఈసారి మంచి అవకాశం. అంటే భాగ్యస్థానం ఎక్కడో కలిసి వస్తుంది కాబట్టి పూజ చేయగలుగుతున్నారు. దైవ కటాక్షం కూడా ఉంది వీళ్ళకి ఈసారి. వీళ్ళు కనుక నేను చెప్పినట్టు పూజ, ఆరాధన వినాయక చవితి రోజు, బుధవారం రోజు చేస్తే వినాయకుడికి కానీ విష్ణుమూర్తికి కానీ బాగా కలిసి వస్తుందండి. నో నీడ్ టు వరీ. కానీ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఆరాధన అనేది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. ఇప్పుడు పరిహారాలు అంటే నేను చెప్పిందే, బుధవారం రోజు దేవాలయానికి వెళ్ళండి. వినాయకుడి దేవాలయం, లేకపోతే ప్రతి బిల్డింగ్లో కింద ఒక వినాయకుడిని ఏర్పాటు చేస్తారు, అక్కడ ఆరాధన చేయండి. ఏదో దండం పెట్టేసి వెళ్ళిపోవడం కాకుండా ఒక 10 నిమిషాలు కూర్చొని మొత్తం ఉండండి. అక్కడ ఏం చేయనక్కర్లే, అక్కడ కూర్చొని జస్ట్ దేవుడితో కనెక్ట్ అవ్వండి. 2 చేతులు ఇలా జోడించి దేవుడితో కనెక్ట్ అయితే చాలు. మంత్రాలు రావచ్చు, రాకపోవచ్చు, పలకడం రాకపోవచ్చు. మంత్రాలు, పూజ విధి, కొబ్బరికాయ, లడ్డు, ఇవన్నీ రెస్పెక్టెడ్ దేవుడికి. కానీ భావం ప్యూర్గా ఉండాలి. నేను 1 కోటి రూపాయలు పెట్టి పూజ చేయించుకోవచ్చు, భావం లేకపోతే యూజ్ లేదు. ఒక్క పువ్వు, కొంచెం కేసరి, ఒక చిన్న లడ్డు పెట్టి కూడా భావం, ఆరాధన, దాంట్లో ప్రేమ ఉంటే చాలా మంచి జరుగుతుంది. మీ దగ్గర ఎంత డబ్బు ఉండొచ్చు చెప్పండి? 100 కోట్ల. దేవుడి దగ్గర ఎంత ఉంటుంది? మీరేంటి దేవుడికి చూపించేది? దేవుడు ఇచ్చిందే దేవుడు కదా. అంతే. ఎంత పెట్టి చేశామని కాదు, ఎలా చేశామనేది ఇంపార్టెంట్. క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. 100 కేజీ లడ్డు, 200 కేజీ జీడిపప్పు, 1000 కేజీలు నెయ్యి వేసి చేయించాను, తిరుపతి లడ్డు కన్నా బాగుంటుంది, ఇది కాదు. పూజ చేసేటప్పుడు మన భావం, గ్రాటిట్యూడ్ దేవుడికి. నాకు జన్మనిచ్చారు, నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు, నేను పాజిటివ్గా మాట్లాడుతున్నా, దానివల్ల నా గురుగ్రహం బాగుపడింది, నాకు బాగా కలిసి వస్తుంది, నా పరిస్థితి బాగుంది. ఒక గ్రాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. పెద్ద వాళ్ళు మునిగిపోవడం చూశాను నేను. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి మునిగిపోయే వాళ్ళని చూశాను నేను. చిన్న లారీ డ్రైవర్లు
తోపుడు బండ్లు ఇడ్లీ దోశ అమ్మి పెద్ద పెద్ద చట్నీసు బిర్యానీ సెంటర్లు పెట్టి కోట్లు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా చూశాను నేను. చాలామందిని చూశాను జీవితంలో. గ్రాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో, వినమ్రత, వినయం, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళు. అహంకారం తలకెక్కకూడదు. అహంకారం తలకెక్కితే ఇంకా అంతే, నాశనం అవుతుంది. సో ఇది పూజా విధానం చెప్పొచ్చు. దాంతోపాటు ఎక్స్ట్రా ఎందుకు చెప్పానంటే అర్థం చేసుకుంటారు పూజ ఎలా చేస్తారని. ప్రతి రాశి ఫలాల్లో వచ్చేసి ఈ పూజ చేసుకోండి అని చెప్తే అయిపోయింది. పూజ ఎలా చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తెలుసుకున్నారు కదండి మిథున రాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు ఎలా అనిపించాయి? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో కర్కాటక రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? 2వ ఇంట్లో బుధుడు, 3వ ఇంట్లో సూర్యుడితో పాటు కేతు, 4వ ఇంట్లో శుక్రుడు, 8వ ఇంట్లో శని. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్. ఇది వీళ్ళ గ్రహస్థితి బేసిక్గా అండి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. మనీ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. రొటేషన్ అంటారు కదా, రొటేషన్ అనేది బాగా జరుగుతుంది. టర్న్ ఓవర్ అనేది వేరు, రొటేషన్ అనేది వేరు. సో రొటేషన్ అనేది బాగా జరుగుతుంది. అంటే ఐ మీన్ టు సే సర్క్యులేషన్ ఆఫ్ మనీ. అలా తిరిగి 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 డబ్బు మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది 10 రెట్లు అయ్యి. సో వ్యాపారస్తులకి ఏ రకమైన ప్రాబ్లం లేదు. జాబ్ చేసే వాళ్ళ దగ్గరికి వస్తే, జాబ్ చేసే వాళ్ళకి రీసెర్చ్ బేస్డ్ వర్క్ ఉంటుంది. మామూలుగా రోజు తెలిసిన పనే చేస్తూ ఉంటాం. ఏ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, మీడియా కావచ్చు. కానీ ఈసారి రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. గూగుల్లో వెళ్ళి, వికీపీడియాలో వెళ్ళి, యూట్యూబ్లో వెళ్ళి, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. సో రీసెర్చ్తో కూడి ఉంటుంది ఈ నెల బాగా అని చెప్పొచ్చు బేసిక్గా కర్కాటక రాశిలో జాబ్ చేసే వాళ్ళకి. సో మనము వ్యాపారం చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము, జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము. సో తర్వాత ఆరోగ్యం చూసుకుంటే పెద్దగా ప్రాబ్లం ఏం కనిపించట్లేదు. ఆరోగ్యం వీళ్ళకి బాగానే ఉంది. వీళ్ళ ఆరోగ్యం హ్యాపీగా, కూల్గా, ఏ పెద్ద గొడవ ఏం లేదు, అంతా నీట్గా వెళ్ళిపోతుంది. సో ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో కూల్గా ఉండండి, నో ప్రాబ్లం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్య విషయంలో మానసిక స్థితి కృంగిపోతుంది. అలా జరగకుండా చూసుకోండి. అంటే మానసిక పరిస్థితి మీద ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మీరు కృంగిపోయారా, ప్రాబ్లం అనేది ఎక్స్పాండ్ అవుతుంది, బాగా పెరుగుతుంది, బాగా పెరిగిపోయి మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. మిమ్మల్ని చిలికి చిలికి వాన అవుతుంది అంటారు కదా. అంటే అసలు ప్రాబ్లం లేదు, మీరే దాన్ని భూతద్దం పెట్టి చూసి ఇంత పెద్ద పెద్ద సైజులో చూస్తున్నారు. అది మానసికంగా తర్వాత పరిణతి చెంది శరీరంలోకి వెళ్ళిపోయి పెరుగుతుంది బాగా, మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే ప్రాబ్లం రాదు. దృఢంగా రాయిలా ఉండండి. ఏ ప్రాబ్లం అయినా మనిషికి ముందు మానసిక స్థితి నుంచే మొదలవుతుంది, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది శరీరం లోపలికి. సో గట్టిగా ఉండాలి, రాయిలాగా ఉండాలి. ఈసారి విద్యార్థుల పరిస్థితి, విద్యార్థుల ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. మరీ అప్పు లేదు, మరీ డౌన్ లేదు. నో నీడ్ టు వరీ, ఇట్స్ ఓకే. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. కర్కాటక రాశి వాళ్ళు సోమవారం రోజు
శివాలయానికి వెళ్ళి పాలు అర్పించాలి శివలింగానికి. త్రిశూలానికి కూడా అభిషేకం చేయాలి. సోమవారం రోజే చేయాలి. కర్కాటక రాశి చంద్రరాశి కాబట్టి వినాయక చవితి, ఈ వినాయకుడు ఆరాధన కూడా సోమవారం రోజు చేసుకోండి. శివాలయంలో ఆరాధన కూడా ఏ పరిహారం నేను చెప్పినట్టు ఆ పాలాభిషేకం కూడా సోమవారం రోజు చేసుకోండి. రెండు ఒకటే రోజు చేసుకుంటే ఏది శివలింగం మీద పాలాభిషేకం, వినాయక ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. పెద్ద అంటే మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్, ఈ నెల వీలు మానసికంగా గట్టిగా ఉండాలి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీకు ఎందుకో కింద మీద అవుతారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, మిగతా అంతా బాగానే ఉందండి. ఇదండి కర్కాటక రాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల రాశి ఫలాలలో సింహరాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? సింహరాశి వారికి మొదటి ఇంట్లో బుధుడు, రెండో ఇంట్లో సూర్యుడు కేతువు, మూడో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. ఇది వీళ్ళ గ్రహస్థితి, చెప్పుకోదగ్గ గ్రహస్థితి. సో ఇబ్బందిగా ఏం లేదు. అంటే వీళ్ళకి లగ్నంలోనే బుధుడు వచ్చాడు, చాలా బాగుంది. లగ్నంలో బుధుడు వస్తే రూపాయిని 100 రూపాయలు చేయవచ్చు. రాజమౌళి గారు తీసుకుంటే లగ్నంలో బుధుడు ఉన్నాడు, 1 రూపాయిని 100 రూపాయలు చేసే ప్రతిభ అతనికే ఉంది. సో బాగుంది సింహరాశి వాళ్ళకి. ఈసారి 1 రూపాయిని 100 రూపాయలు చేయగలుగుతారు. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? ఉద్యోగం చేసే వాళ్ళకు ఈసారి మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం పనిచేసే చోట, ఆఫీస్ ప్లేస్లో, ఆఫీస్ వర్క్ అవర్స్లో మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మిమ్మల్ని జడ్జ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఏం పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు తర్వాత సెకండరీ. మీ ఆఫీస్ ప్రెమైసిస్లో మీరు పనిచేసే చోట మీరు వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు అంటే ఈసారి ఐ మీన్ టు సే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆచితూచి కొంచెం స్లోగా 1 నిమిషం ఆగి ఏ సమాధానం ఇస్తే బాగుంటుంది. మన ఇంట్లోపల మనం ఎవరము అది వేరే విషయం. ఒకసారి బయటికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలో అనేది తెలియాలి మనిషికి. లేకపోతే తేడాలు వచ్చేస్తే ఇంట్లో ఎట్లా మాట్లాడుతున్నాము సేమ్ అలానే ఆఫీస్లో మాట్లాడితే నేను చేయను, నాకు ఈ మూడ్ లేదు అంటే నడుస్తుందా ఆఫీస్లో? కదా. సో అది గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఆచితూచి మాట్లాడండి. తర్వాత వ్యాపారస్తులకి ఇప్పుడే చెప్పాను, రూపాయిని 100 రూపాయలు చేసే అవకాశం వచ్చింది ఈ నెల. అస్సలు వదులుకోవద్దు. ఎంత డబ్బు పెట్టగలుగుతారో పెట్టేయండి. వ్యాపారం 3 పూలు 6 కాయలు అవుతుంది. నో నీడ్ టు వరీ. తర్వాత ఆరోగ్య విషయంలో వస్తే ఆరోగ్యం ఈజ్ నార్మల్. ఒకటి వీళ్ళకి ఏంటంటే కొంచెం ఆలోచిస్తారు వీళ్ళు ఆరోగ్యం గురించి. ఈసారి లైమ్ లైట్లోకి వస్తుంది వీళ్ళ ఆరోగ్యం అనే పాయింట్. ఇప్పుడు నేను ఎలా డీల్ చేయాలి, సింహరాశి ఆలోచిస్తారు. నేను ఎలా డీల్ చేయాలి, నాకు ఇప్పుడు ఈ ఆరోగ్య పరిస్థితి వచ్చింది, నేను దీన్ని ఎలా డీల్ చేయాలి అన్నది కొంచెం మానసిక ఆందోళన ఉంటుంది. దాన్ని వాళ్ళు జయిస్తారు. నో నీడ్ టు వరీ. సింహరాశి సింహం లాంటిది, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ సింహరాశి, మహేష్ బాబు సింహరాశి. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొని ఢీ కొట్టే సత్తా ఉన్న రాశి సింహరాశి, తిరుగులేని రాశి. కాబట్టి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం ఉండాలి చాలు. ఉంటుంది, దాన్ని తగ్గించుకోవద్దు. దాన్ని పట్టుకొని ముందుకెళ్ళండి చాలు, అద్భుతంగా ఉంటుంది.
ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి సింహంలాగే ఉంటారు. ఆ దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేసుకోండి. లేకపోతే మీ ఇంట్లో కూడా లక్ష్మీ నరసింహ పటం ఉంటే ఆరాధన చేసుకోండి. వినాయక ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వీళ్ళు సండే ఆదివారం రోజు చేసుకుంటే అతి అద్భుతంగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. తర్వాత లోటస్ ఫ్లవర్తో ఒక్క లోటస్ ఫ్లవర్ సమర్పించండి చాలు. కేజీలు తీసుకొచ్చి అంత అవసరం లేదు. ఒక్క లోటస్ ఫ్లవర్ చాలు, దట్ ఈజ్ ఇనఫ్. భావం గట్టిగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి చాలు. అద్భుతంగా ఉంది సింహరాశి. సింహరాశి ఎప్పుడైనా బాగుంటుంది. కానీ నేను చెప్పినట్టు కొన్ని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, పాజిటివ్గా మాట్లాడాలి. అది లేకపోతే ఏది పనిచేయదు. పాజిటివ్గా మాట్లాడాలి, పాజిటివ్గా ఉండాలి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఇది లేకపోతే అన్ని రాశి ఫెయిల్, అన్ని గ్రహాలు ఫెయిల్, అన్ని పూజలు మంత్రాలు ఫెయిల్. గుర్తుపెట్టుకోండి. తెలుసుకున్నారు కదండి సింహరాశి వారి సెప్టెంబర్ మాస ఫలాలు. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో కన్యరాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? కన్యరాశి వాళ్ళ గ్రహస్థితి లగ్నంలో సూర్యుడు, కేతువు, 12వ ఇంట్లో బుధుడు, 2వ ఇంట్లో శుక్రుడు, 9వ ఇంట్లో శని. ఇది వీళ్ళ ఇంపార్టెంట్ సంచారం, గ్రహ సంచారం కన్యరాశి వాళ్ళకి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? పరిస్థితి మాట్లాడితే వ్యాపారం చేసే వాళ్ళకి ఖర్చు, విపరీతమైన ఖర్చు. వ్యాపారం పెట్టాలంటే ఖర్చు పెట్టాలి కదా ముందు. డోర్లు, విండోలు, ఏసీలు, బిల్డింగ్లు, రెంట్లు, శాలరీలు, వీళ్ళకి, కూలీలకి, వాళ్ళకి, గవర్నమెంట్కి ఇంత విపరీతమైన ఖర్చు. అంటే బిజినెస్ స్థాయి బట్టి చిన్న చెప్పుల షాపు కావచ్చు, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఖర్చు అయితే ఉంటుంది వీళ్ళకి, వ్యాపారస్తులకి. ఐ మీన్ టు సే. తర్వాత జాబ్ చేసే వాళ్ళ దగ్గరకు వస్తే విపరీతమైన రోజుకి 18 గంటలు కష్టపడే పరిస్థితి వస్తుంది. పగలు రాత్రి పని చేయాల్సి వస్తుంది. ఈ మాసం అంతా విపరీతంగా కష్టపడాలి వీళ్ళు. సో ఇది విద్యార్థులకు ఎలా ఉంది? విద్యార్థులకు నో ప్రాబ్లం, ఇట్స్ అంత బాగానే ఉంది విద్యార్థులకి. కానీ విద్యార్థులకంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. నేను ఎందుకు చదవాలి, అవసరమా అసలు, నేను వ్యాపారం చేసుకుంటా, నాకు ఇష్టం లేదు, అవన్నీ నడవవు. పేరెంట్స్ పిల్లల్ని పట్టుకొని చదివించాలి. కొంచెం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు, పిల్లల్ని పట్టుకొని చదివించండి, కొంచెం లైన్లో పెట్టండి వాళ్ళని అని నేను కొంచెం చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. ఉద్యోగం చేసే వాళ్ళకి హార్డ్ వర్క్, వ్యాపారస్తులకు ఖర్చు, పిల్లల్ని లైన్లో పెట్టాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఈసారి ఏంటంటే లగ్నంలో సూర్యుడు, కేతువు ఉన్నాడు కాబట్టి మనిషి కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఈ నెల చెక్కు చెదరకుండా శ్రీరామచంద్రుడిలాగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదగగలిగాడు కదా, ఆ కాన్ఫిడెన్స్ ఉంది వీళ్ళకి. సో భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు కటాక్షం ఉంది, ఎంజాయ్ అంట. ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది? ఆరోగ్యం అత్యద్భుతంగా ఉంటుంది. లగ్నంలో సూర్యుడు పడడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకోటి గురువు 9వ ఇంట్లో భాగ్యస్థానంలో ఉండడం వల్ల
కలిసి వస్తుంది కూడా, దారులు తెరుచుకుంటాయి, ప్రొసీజర్లు, ట్రీట్మెంట్లు, ఆపరేషన్లు, మందులు, సర్జరీలు అన్నీ సక్సెస్ అవుతాయి. మంచి గ్రహస్థితి ఉంది కన్యా రాశి వాళ్ళకి ఈసారి. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. కన్యా రాశి కాబట్టి బుధవారం రోజు వినాయక ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన ఒకటే రోజు. మార్నింగ్ వినాయక ఆరాధన, సంధ్యాకాలంలో విష్ణుమూర్తి ఆలయంకి వెళ్ళి ఆరాధన చేసుకుంటే అత్యద్భుతంగా ఉంటుంది. బుధవారం రోజే చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్లా మందిర్కి వెళ్ళిపోయారు, అక్కడే వినాయకుడిది చిన్న గుడి ఉంటుంది, అలానే వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఒకటేసారి 2 పనులు అయిపోతాయి. కానీ బుధవారం రోజు వెళ్ళండి, లేదంటే వినాయక చవితి రోజు వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇదండి కన్యా రాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో తులారాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? తులారాశి వాళ్ళ గ్రహస్థితి చెప్పుకోదగ్గ గ్రహస్థితి. లగ్నంలో శుక్రుడు, 6వ ఇంట్లో రాహు, 11వ ఇంట్లో బుధుడు. అంటే ఆరోగ్య ఇంట్లో శుక్రుడు, జాబ్ చేసే ఇంట్లో రాహు, వ్యాపారం చేసే ప్లేస్లో బుధుడు ఉన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఆరోగ్యం చాలా బాగుంది. ఎల్లోపతి మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి, ఏ సమస్య రాదు, ఇంపాసిబుల్. వచ్చిన ఎల్లోపతి మెడిసిన్స్తో క్యూర్ అయిపోతుంది. సో నో నీడ్ టు వరీ. ఆరోగ్యం సూపర్ ఉంది వీళ్ళకి, తులారాశి వాళ్ళకి. జాబ్ దగ్గరకు వస్తే జాబ్లో అయోమయం పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎవరో ఏదో స్కెచ్, ప్లాను, ప్లాటింగ్ వేస్తారు. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, చుట్టుపక్కల ఏం జరుగుతుందో 4 పక్కల. ఇంకోటి, కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు వీళ్ళు. ఎప్పుడైనా ఒక మనిషి బాగుపడదాము, లేకపోతే కొత్త ఐడియా తీసుకొద్దాము అన్నప్పుడే చుట్టుపక్కల వాళ్ళు పాలిటిక్స్ చేస్తారు కదా. ఇది వీళ్ళ గ్రహస్థితి. ఏదో చేద్దాం అనుకుంటారు కానీ చుట్టుపక్కల వాళ్ళు చెడగొడదామని ప్లాన్ వేస్తూ ఉంటారు. సో కొంచెం గోప్యంగా, ఎవ్వరికి ఏది చెప్పకుండా మీ పని మీరు మెల్లిగా చేస్తూ వెళ్ళండి. ఎవ్వరికి చెప్పకుండా. చెప్పారా అయిపోతారు, దొరికిపోతారు, మీ పని ఆపేస్తారు. అయిపోయిన తర్వాత చెప్పండి, అప్పుడు చూడండి మీకు సక్సెస్ ఏ రేంజ్లో వస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? వ్యాపారం చేసే వాళ్ళకి 11వ ఇంట్లో బుధుడు వచ్చి రావడం వల్ల అద్భుతంగా ఉంది. మామూలుగా కాదు, విపరీతంగా సంపాదిస్తారు. వ్యాపారం చేసేవాళ్ళు ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు పెట్టేయండి, విపరీతమైన లాభాలు, విపరీతమైన లావాదేవీలు జరగబోతున్నాయి. ఏ ఇబ్బంది లేదు. ఆరోగ్యం బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది. జాబ్ చేసేట వాళ్ళే కొంచెం జాగ్రత్త. అది నేను చెప్పబోయేది. ఆ విద్యార్థులకు ఓకే. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. తులారాశి కాబట్టి లక్ష్మీదేవి ఆది దైవం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి. వినాయక చతుర్థి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు వినాయక ఆరాధన మరియు లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. బెల్లంతో చేసిన పాయసం శుక్రవారం రోజు అష్టలక్ష్మి గుడికి వెళ్ళి అందరికీ పంచిపెట్టండి. అలాగే ఆ శుక్రవారం రోజే వినాయక ఆరాధన చెయ్యండి. వినాయక చతుర్థి రోజు స్పెషల్ ఆరాధన చెయ్యండి. బుధవారం రోజు కూడా వినాయక ఆరాధన చెయ్యండి. మంచి మాసం
మళ్ళీ మళ్ళీ రాని అవకాశం వదులుకోవద్దు, యూస్ చేసుకోవండి. చూశారు కదండి తులారాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి ద్వాదశ రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో వృశ్చిక రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? వృశ్చిక రాశి గ్రహస్థితి గురించి మాట్లాడదామంటే, సో వీళ్ళకి మొదటి ఇల్లు మరియు 6వ ఇల్లు కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని రూల్ చేసేది కుజుడు. ఈసారి వీళ్ళకి 8వ ఇంట్లో ఉన్నాడు. అలానే 11వ ఇంట్లో వీళ్ళకి సూర్యకేతువులు ఉన్నారు. 10వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. సో బేసికల్గా ఇది చెప్పుకోదగ్గ గ్రహస్థితి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? వృశ్చిక రాశికి ఒక అందమైన క్వాలిటీ ఉంది. ఎప్పుడు వాడి కెరియర్, వాడి ఆరోగ్యం, వాడి కెరియర్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. చాలా వింత కాంబినేషన్ ఇది వృశ్చిక రాశి. అంటే ఒకటేసారి ఆలోచిస్తాడు. ఆరోగ్యం, కెరియర్ రెండు లింక్ ఉంటాయి. సపరేట్గా ఆలోచించాడు, ఎప్పుడు లింక్ చేసి ఆలోచిస్తాడు. కాబట్టి వీడి కెరియర్ డిస్టర్బ్ అవుతాడు, హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కెరియర్ బాగుపడితే హెల్త్ కూడా బాగుపడుతుంది వీడికి. ఇది వృశ్చిక రాశికి చెప్పుకోదగ్గ క్వాలిటీ. చాలామందికి తెలియదు ఇది. ఇప్పుడు వృశ్చిక రాశికి మనం చెప్పుకున్నట్టు కెరియర్ అండ్ జాబ్ రెండు లింక్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కంట్రోల్ చేసేది, దీనికి ఒక పవర్ అనేది ఉంటుంది కదా, ఆ పవర్ కుజుడికి ఇవ్వబడింది. ఆ కుజుడు పరిస్థితి 8వ ఇంట్లో సంచారం, మాధ్యమం రంగంలో పడడం వల్ల వీడు హెల్త్ గురించి, వీడు కెరియర్ గురించి డెప్త్లో ఆలోచిస్తున్నాడు, రీసెర్చ్ చేస్తున్నాడు. నా ఆరోగ్యం ఇలా ఉంది, కొంచెం ఇలా చేసుకుంటే మెరుగుపడుతుంది. నా జాబ్ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇప్పుడు ఈ శాలరీతో చేస్తున్నాను, ఈ టైం వరకు ఇలా పని చేద్దాము, తర్వాత శాలరీ ఇంత ఇస్తారు, లేదంటే కంపెనీ మారిపోద్దాము, అంత అంతర్మదనం జరుగుతున్నాడు లోపల. అంటే సినిమా నడుస్తుంది 4 వైపులు. లేకపోతే ఆఫీస్లో ఉంటే కూడా నా పని ఇలా జరుగుతుంది, నేను ఇలా మార్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, మా టీం లీడర్కి ఇది చెప్పాలి, అక్కడ హెచ్ఆర్కి ఒక లెటర్ రాయాలి, నాకు ఒక 30 నిమిషాలు లీవ్ కావాలి, అలా బయటికి వెళ్ళి వస్తాను. అంటే ఒక ప్లానింగ్, ఆల్ ఓవర్ ప్లానింగ్ వేస్తున్నాడు వీడు. ఈసారి స్కెచ్ చేస్తున్నాడు లోపల. ఎందుకంటే వీడికి 11వ ఇంట్లో, అంటే వ్యాపారం చేస్తే ప్లేస్లో సూర్యకేతువులు ఉన్నారు కాబట్టి వీడికి మైండ్లో ఎక్కడో వ్యాపారం చేద్దామని కోరిక, ఒక ఫోకస్, ఒక విజన్, ఒక లాంగ్ టర్మ్ గోల్ కనిపిస్తుంది. నేను వ్యాపారం చేస్తే బాగుంటుంది కదా, దేవుడి పేరు తీసుకుని వ్యాపారం మొదలెట్టేద్దామా, లేదంటే ఉన్న ఉద్యోగంలోనే ఎలా పొజిషన్ చేంజ్ చేసుకొని పైకి వచ్చేయాలి అని ఒక విజన్ వేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ప్రతి మనిషి ఆలోచిస్తాడు కదా, కూర్చొని అన్నం తినేటప్పుడు బేసికల్గా ప్రతి మనిషి ఆలోచిస్తాడు రాత్రి నెక్స్ట్ ఏంటి అని, లేకపోతే నిద్రపోయే ముందు ఆలోచిస్తాడు. ఆ ప్లానింగ్ అంతా జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. సో మొత్తం ప్లానింగ్ చుట్టూనే ఉంది. ఆ ప్లాన్ కూడా ఎలా ఉందంటే ఆరోగ్యానికి, జాబ్కి సంబంధించింది. వీళ్ళు 10 మందిని అడుగుతున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, ఇక్కడ అక్కడ మొత్తం కనుక్కుంటున్నారు.
అంటే త్రూ కమ్యూనికేషన్ ఇదంతా రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసుకొని హెల్త్ని జాబ్ని ట్రాక్లో పెడుతున్నారు. వ్యాపారం మీద విజన్ వేస్తున్నారు. మళ్ళీ చెప్తాను మీకు వృశ్చిక రాశి గురించి కొంచెం క్లియర్ కట్గా చెప్దాం. హెల్త్ జాబ్ రీసెర్చ్ జరిగిపోయింది, 10 మందిని అడిగారు, ఓకే డన్. వ్యాపారం గురించి విజన్ ఫ్యూచర్లో ఇప్పుడు నుంచే మొత్తం రెడీ చేసుకుంటున్నారు. సో ఇది వృశ్చిక రాశి గురించి ఈ మాస ఫలితం. విద్యార్థులకు ఎలా ఉంది? విద్యార్థులకు బాగానే ఉంది, నోనిట్టు వారి స్లోగా నడుస్తుంది, అంతా పెద్ద స్పీడ్ ఏం లేదు, చాలా స్లోగా నడుస్తుంది. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. పరిహారాల గురించి మాట్లాడితే వృశ్చిక రాశి వాళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, వీరు వృశ్చిక రాశి అంటేనే ఆంజనేయ స్వామి. మంగళవారం రోజు వీళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి బుధవారం రోజు వినాయక ఆరాధన చేయాలి. లేదంటే మంగళవారం రోజే ముందు వినాయక ఆలయానికి వెళ్ళి వినాయకుడిని దర్శించి తర్వాత ఆంజనేయ స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి ఆలయంలో చేసుకుంటే అత్యద్భుతంగా శ్రేష్టంగా ఉంటుంది. సెప్టెంబర్ నెల బాగానే ఉంది, 85% చాలా హ్యాపీగా ఉంటుంది, మంచిగా వెళ్ళిపోద్ది, నో నీడ్ టు వరీ. తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో ధనుసు రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ధనుస్సు రాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ధనుస్సు రాశి అధిపతి గురువు, చాలా ఇంపార్టెంట్ గ్రహం. అధిపతిని గురువు రాశికే, అంటే పాజిటివ్గా లేకపోతే లైఫ్ క్లోజ్. వీళ్ళది 99% పాజిటివ్గా ఉండాలి వీళ్ళు, ఆ 1% కూడా వదలకూడదు. ధనుసు రాశి వాళ్ళు కంపల్సరీ చాలా పాజిటివ్గా మాట్లాడాలి, ఎదురు సమాధానాలు ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏ రాశి వాళ్ళైనా పాజిటివ్గా ఉండొచ్చు, కానీ ధనుసు రాశి వాళ్ళు చాలా పాజిటివ్గా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్. పాజిటివ్గా లేకపోతే వీళ్ళ లైఫే ఫెయిల్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇంట కానీ బయట కానీ మొత్తం ఎక్కడైనా ఏ చోటైనా వీళ్ళు పాజిటివ్గా మాట్లాడాలి. నెగిటివ్ ఆలోచనలు రాకూడదు. వస్తే లైఫ్ క్లోజ్, ఫ్రాంక్గా చెప్తున్నా. ఎందుకంటే అధిపతినే గురువు కదా. ఇప్పుడు దీని ముందు అయిపోయింది వృశ్చిక రాశి అని, దాని అధిపతి కుజుడు. కాబట్టి గురువు అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, కుజుడే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాడు. కానీ ఇక్కడ అధిపతినే గురువు కాబట్టి మాట అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత నెగిటివ్ ఆలోచించిన, ఇంత నెగిటివ్ మాట్లాడినా అయిపోయిందండి లైఫ్ క్లోజ్, ముందే చెప్తున్నా. కాబట్టి ఎప్పుడైనా పాజిటివ్గా మాట్లాడాలి. ధనుసు రాశి వాళ్ళు పాజిటివ్గా మాట్లాడితే ఆరోగ్యం, విద్యార్థులు, జాబు, కెరియర్ అన్నీ సెట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అడిగినట్టు గ్రహస్థితి దగ్గరకు వస్తే వీళ్ళ ఉద్యోగం కూడా 6వ స్థానంలో గురువు ఉన్నాడు. 2 ఒకటే ప్లేస్లో పడడం అనేది జరిగింది. అలాగే వీళ్ళు వ్యాపార స్థానంలో శుక్రుడు ఉన్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? ఆరోగ్యాన్ని గురువు కంట్రోల్ చేస్తున్నాడు. గురువు పరిస్థితి బాగుంది జాతకంలో. గురు పోయి చంద్రరాశిలో కూర్చున్నాడు కాబట్టి అదొక గజకేసరి యోగంలాగా భావించి ఆరోగ్యం చాలా బాగుంది. అలానే మనము కెరియర్ జాబ్ దగ్గరకు వస్తే చాలా హ్యాపీగా, చాలా కూల్గా, చాలా రిలాక్స్డ్గా, చాలా పాజిటివ్గా ఉంటారు. అందరూ రెస్పెక్ట్ ఇస్తారు ఆఫీస్లో.
ఏ గొడవ లేదు. వ్యాపారం దగ్గరికి వస్తే ఫుల్ విపరీతంగా డబ్బు వస్తుంది. ఊహించిన దానికంటే 10-20 రెట్లు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వ్యాపార స్థానంలో శుక్రుడు అంటేనే డబ్బు. శుక్రుడు అంటే స్త్రీ. ఓ స్త్రీ కారణంగా డబ్బు వస్తుంది. లేకపోతే మీ వ్యాపారం పట్ల మీకు ప్రేమ ఉంటే డబ్బులు వస్తాయి, విపరీతంగా వస్తాయి. రూపాయి 10 రూపాయలు కాదు, మీరు అనుకునే దానికన్నా ఎక్కువ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈసారి ధనుస్సు రాశి ఆరోగ్యం కలిసి వస్తుంది. జాబ్ చేసే వాళ్ళకి బాగుంది, విద్యార్థులకు బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది. కానీ కండిషన్ ఏంటి? పాజిటివ్గా మాట్లాడాలి. గురువు లగ్నానికి అధిపతి, రాశికి అధిపతి కాబట్టి లగ్నము కానీ రాశి కానీ పాడైతే మొత్తం జీవితమే పాడైపోతుంది. కాబట్టి పాజిటివ్గా మాట్లాడాలి. మోస్ట్ ఇంపార్టెంట్, పాజిటివ్గా ఆలోచించాలి. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. గురువారం రోజు మీరు ఫస్ట్ వినాయక ఆరాధన చేసుకోండి. లేదంటే మీరు గానుగపూర్ వెళ్ళి దత్తాత్రేయ దర్శనం చేయవచ్చు. మామూలుగా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవచ్చు. మంత్రాలయానికి వెళ్తే రాఘవేంద్ర స్వామి ఆరాధన చేసుకోవచ్చు. గురువు ఆరాధన చేయాలి. మీ జీవితంలో మీ టీచర్ ఆరాధన చేసినా చాలు. గుర్తుపెట్టుకోండి, గురువుని గౌరవించాలి. ఇంకోటి, వీళ్ళు గురువారం రోజు సాయిబాబా గుడి దగ్గర దత్తాత్రేయ ఆలయం ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి వీరు 3 పసుపు కొమ్మలు ఉంటాయి కదా, 3 పసుపు కొమ్మలు సమర్పించి రావాలి. అలాగే దత్తాత్రేయ ఆరాధన చేసి 3 ప్రదక్షిణాలు చేసి రావాలి. అలానే ఆ గురువారం రోజే వినాయక ఆరాధన చేయాలి, వినాయకుడి గుడికి వెళ్ళాలి. ఇవి చేస్తే అత్యద్భుతంగా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ధనుసు రాశి వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్, పాజిటివ్గా ఉండండి. అన్ని సర్దుకపోతే నో నీడ్ టు వరీ. ఇదండి ధనుస్సు రాశి వారి సెప్టెంబర్ మాస ఫలాలు. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. మకర రాశి వాళ్ళ గ్రహస్థితి గురించి మాట్లాడితే, వీళ్ళకి ఈసారి ఆరోగ్యం అనేది, మకర రాశి ఆధిపత్యం శని చేతిలో ఉంది. వీళ్ళకి ఈసారి ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసేది ఆధిపత్యం శనికి ఇచ్చారు. శని 2వ ఇంట్లో మంచి పొజిషన్లో ఉంది కాబట్టి ఆరోగ్యానికి ఏ బెంగ లేదు. ఇది వీళ్ళ గ్రహస్థితి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? ఉద్యోగం, వ్యాపారం ఆధిపత్యం కుజుడి చేతిలో ఉంది. కుజుడి చేతిలో ఉండడం చాలా మంచిది. కానీ కుజుడు మాట మీద నుంచొని ఉన్నాడు. అంటే ఏంటి? ఉద్యోగస్తులు కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ 1కి 10 సార్లు 10 మందిని అడిగి ముందుకెళ్ళాలి. జీవితంలో ప్రతి నిర్ణయం మనం తీసుకుంటే పనికిరాదు, ఫెయిల్ అయిపోతాం. అప్పుడప్పుడు పక్కనున్న 10 మందిని అడగాలి, మంచి ఐడియా ఇస్తారు. ప్రతి నిర్ణయం మనం తీసుకుంటే కొన్ని చోట్ల ఇరుక్కుంటాం. అలా ఇరుక్కోకూడదు అంటే ఈసారి వీళ్ళు 10 మంది అడ్వైస్ తీసుకోవాలి. ఆరోగ్యం అయితే బాగానే ఉంది, మంచి పొజిషన్లో ఉంది, స్లోగా అంతా బాగానే వెళ్తుంది. కానీ వ్యాపారము, జాబ్ దగ్గరికి వీళ్ళు ఒక ఎనర్జీ తెచ్చుకొని మొహమాటాన్ని పక్కన పెట్టి
10 మందిని అడగాలి, చుట్టాలని, ఫ్రెండ్స్ని, నైబర్స్ని. మొహమాట పడొద్దు, గో అండ్ ఆస్క్. జీవితంలో ఒక సిచ్యువేషన్ వస్తుంది, దాన్ని డీల్ చేసే ఒకటే దారి ఉంటుంది. 10 రోడ్లు ఉండొచ్చు, గమ్యానికి మాత్రం ఒక రోడ్డే తీసుకెళ్తుంది. అవునా కాదా? 100%. సో ఆ దారి మీరు తెలుసుకోవాలంటే 10 మందిని అడగాలి. లేదంటే తప్పు దారి తీసుకున్నారనుకోండి, మధ్యలో ఆగిపోయి నిస్పృహతో ఏడ్చేవాళ్ళు ఎవరు? మీరే. కాబట్టి 10 మందిని అడిగి సొంత నిర్ణయాలు వద్దు, 10 మందిని అడగండి. వాడు మీ శత్రువు కావచ్చు, మీకు ఇష్టం లేనివాడు కావచ్చు, వాడికి ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉందంటే వెళ్ళి అడగండి. అడగకుండా ఇట్లా హ్యాపీగా కూర్చొని నా ఇష్టం వచ్చింది నేను చేస్తా, నా నిర్ణయమే అటలం, నేను చెప్పిందే చేయాలంటే లాస్ వస్తుంది. అటెంటివ్గా, అలర్ట్గా 10 మంది చెప్పింది అర్థం చేసుకొని పరిశీలించి అప్పుడు అడుగు వెయ్యండి. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ మీ అమ్మ నాన్నగారి అడ్వైస్ తీసుకోండి, తర్వాత సొసైటీ దగ్గరికి వెళ్ళండి. ఇంపార్టెంట్ పాయింట్, మకర రాశి దగ్గరికి. ఇప్పుడు మనం హెల్త్ అయిపోయింది, జాబ్ గురించి మాట్లాడేసాము, వ్యాపారం గురించి మాట్లాడేసాం. విద్యార్థులకి బాగానే ఉంటుంది, నో నీడ్ టు వరీ. కానీ విద్యార్థులకి ఈసారి ఏంటంటే గురువు గైడెన్స్ తీసుకోవాలి. ఒక గురువు సహాయం చేస్తేనే మీరు ఫస్ట్ ర్యాంక్ రావడం, పాస్ అవ్వడం జరుగుతుంది. మీ సొంత ప్రయత్నం, మీ సొంత బలం సరిపోదు. విద్యార్థులు ఇది గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు ట్యూషన్కి ఎందుకు వెళ్తారు? చదువుకోవడానికి ఎవరైనా గైడ్ చేస్తే కదా. గురువు ఉంటేనే కదా అర్థం చేసుకునేది. గురువు చెప్పకపోతే ఎలా అర్థం చేసుకుంటే ఎలా చదువుతావు? కాబట్టి ఈసారి జాగ్రత్తగా ట్యూషన్లో పిల్లలు కొంచెం శ్రద్ధతో చదవండి, మీ గురువు చెప్పింది వినండి చాలు. జీవితంలో సిచ్యువేషన్ మనం ఒక్కళ్ళమే డీల్ చేయలేమండి. కొన్నిసార్లు భార్య హెల్ప్ చేస్తుంది, కొన్నిసార్లు అమ్మ నాన్న హెల్ప్ చేస్తారు, పై అధికారి హెల్ప్ చేస్తారు, ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు, పనాలు హెల్ప్ చేయవచ్చు. ఎవరి అడ్వైస్ ఎలా పనికొస్తుంది తెలియదు. సో కొంచెం నేల మీద ఉండండి, గాల్లో ఎగరొద్దు, జాగ్రత్త 10 మంది చెప్పేది వినండి. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. ఆది దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి శనివారం రోజు మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలు. అలానే వినాయక చతుర్థి వస్తుంది కాబట్టి శనివారం రోజు వినాయకుడి ఆలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఒక 5 నిమిషాలు కూర్చోండి, అంతా మంచి జరుగుతుంది. నో నీడ్ టు వరీ, టేక్ అడ్వైస్, బీ హ్యాపీ. తెలుసుకున్నారు కదండి, సెప్టెంబర్ నెల మకర రాశి వారి మాస ఫలాలు ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో కుంభరాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది? ఆరోగ్యం విషయంలోకి వస్తే వీరు చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోబోతున్నారు. లాంగ్ టర్మ్ ప్లానింగ్ అయిపోతున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోబోతున్నారు. వాకింగ్ మొదలుపెట్టబోతున్నారు. పార్కు, కేబీఆర్ పార్కు పాస్ తీసుకోవడము, నెల పాసు, 3 నెలల పాసు, జిమ్ మెంబర్షిప్, ఇవన్నీ తీసుకోబోతున్నారు. హెల్త్ ఇంప్రూవ్ చేయాలని డిసైడ్ అయిపోయారు. స్లోగా మెల్లిగా 10 అడుగులతో మొదలెట్టి అలా కిలోమీటర్ల కొద్దీ నడిచేస్తారు వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో. ఇది నాంది ఈ నెల వేయబోతున్నారు. మంచి దారిలో వెళ్ళే వాడికి గ్రహస్థితి చెప్పినప్పుడు అర్థం చేసుకొని మొదలు పెడితే బాగుంటుంది. మొండిగా ఉండి నేను ఇంటి బయటికి రాను, ఇంట్లోనే కూర్చుంటాను అంటే జీవితం ఆగిపోతుంది. అడుగు
తీసి అడుగు వేసిన వాడికే సక్సెస్, గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. గ్రహస్థితి మ్యాచ్ కాలేదు అంటే నువ్వు ముందుకు రావట్లేదు. అడుగు తీసి అడుగు వెయ్యాలి, సక్సెస్ దారిన ముందుకు వెళ్ళాలి, వెళ్తేనే ఏదైనా. లేదంటే ఇంట్లో కూర్చుంటే ఫెయిల్యూరే, అట్టర్ ఫ్లాప్. ఈ గ్రహస్థితులు అన్నీ సక్సెస్ ఉన్నవాడికే చెప్పేది నేను. ఎంతో కొంత బాగుపడదామని జీవితంలో అనుకున్న వాడికే, పనికిరానివాడు కాదు. పనికిరాని అసలు చూడొద్దు అంట నేను. ఇది అది దేనికి పనికిరాడు జీవితంలో నిజంగా. ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. హెల్త్ బాగుంది, లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేస్తారు. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? కెరియర్, జాబ్ దగ్గరికి వస్తే వీళ్ళు ఈసారి ఎమోషనల్ డిసిషన్స్ తీసుకుంటారు. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఆలోచించి డిసిషన్ తీసుకోవడం వేరు, ఎమోషనల్ అయి డిసిషన్ తీసుకోవడం వేరు. కొన్నిసార్లు ఎమోషనల్గా తీసుకున్న డిసిషన్ కూడా సక్సెస్ అవుతుంది. చెప్పలేము ఎప్పుడు ఏ డిసిషన్ సక్సెస్ అవుతుంది అని. నేను ఆ మేడం కోసం పనిచేస్తున్నాను, ఆ మేడం ఏదంటే అది చేస్తా. అది ఎమోషనల్గా తీసుకుంటారు, లాజిక్ ఉండదు. అలాంటివి కూడా సక్సెస్ అవుతాయి. సో ఈసారి వీళ్ళు ఎమోషనల్ డిసిషన్స్ తీసుకోబోతున్నారు. నేను ఎట్లనే పని పూర్తి చేసి తీరుతాను ఆ రోజు లోపల, అంతే. ఇలాంటి డిసిషన్స్ వీళ్ళు తీసుకోబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంక నేను చెప్పేది ఏంటంటే, ఎమోషన్లో డిసిషన్ తీసుకుంటున్నారు కరెక్టే, కానీ ఆలోచన కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఎమోషనల్గా డిసిషన్ తీసుకుంటే ఎదురుడు మోసం చేస్తే పరిస్థితి ఏంటి? మీరే చెప్పండి కదా. ఇప్పుడు మనము కలియుగంలో ఉంటున్నాం. మనం ఇష్టం వచ్చినట్టు మనం డిసిషన్ తీసుకుంటే అది ఫెయిల్ అయితే ప్రాబ్లం మీ ఫ్యామిలీకే, మీ జాబ్కే కదా. హెల్త్ బాగుంది, అక్కడ మనం ఏం మాట్లాడము, ఎమోషనల్ డిసిషన్ తీసుకుంటున్నారు. మనకు వచ్చే శాలరీతోనే కదా మన ఫ్యామిలీ నడిచేది. బట్ కొంచెం ఆలోచన కూడా ఉండాలి అంట. మంచిదే, ఫెయిల్ అవుతారు అని చెప్పట్లేదు, గ్యారంటీ సక్సెస్ అవుతారు. ఆ డిసిషన్ మీకు కలిసి వస్తుంది, కానీ ఒక్కసారి ఆలోచన కూడా చేయండి అని నా అడ్వైస్. ఓకే. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. పరిహారాల గురించి మాట్లాడాలంటే, ఇది మన కుంభరాశి కాబట్టి ఆధిపత్యం శని వహిస్తున్నాడు. శని ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆది దైవం వీళ్ళకి. సేమ్ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆరాధన చేసుకోండి. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. అదే రోజు వినాయకుడి గుడికి కూడా వెళ్ళండి, వినాయకుడి ఆరాధన చెయ్యండి, బాగా కలిసి వస్తుంది. నో నీడ్ టు వరీ, బీ కాన్ఫిడెంట్, ఎనర్జెటిక్గా ఉండండి. ఎస్పెషల్లీ చదువుకునే వాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళైతే వాళ్ళ సీనియర్స్ దగ్గర అడ్వైస్ తీసుకోండి. పరిహారం చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి గుడి, వినాయకుడి గుడి వెళ్ళండి, ఆరాధన చేసుకోండి, అంత బాగుంటుంది. నో నీడ్ టు వరీ. మన చుట్టుపక్కల నమ్మండి, బీ హ్యాపీ, అంతా బాగుంది, లగ్నం గట్టిగా ఉంది, సో నో నీడ్ టు వరీ, అంత మంచిగా జరిగిపోతుంది, అంతా మీ మంచికే జరుగుతుంది. ఇదండి కుంభరాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు. ఎలా అనిపించాయి? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో మీనరాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? మీనరాశి వారి గ్రహస్థితి అనుకూలత. లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి చంద్ర సంచారం ఎప్పుడైతే దీని మీద జరుగుతుందో
మనం అనుకున్నట్టు షుగరు బీపీ ఫ్లక్చువేషన్ ఉంటుంది. షుగరు బీపీ ఫ్లక్చువేషన్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి తినేయడం, గట్టి గట్టిగా అరవడం, ఎమోషనల్ అయిపోవడం, బీపీ కింద మీద పడడం చేసుకోవద్దు. కొంచెం జాగ్రత్తగానే ఉండండి ఈ మాసం. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? ఉద్యోగానికి జాబ్ దగ్గరికి వస్తే తెలివితేటలు వాడడం జరగాలి. మీ మాట పై అధికారి దాకా రీచ్ అవ్వాలి. టీమ్ లీడర్, సిఇఓ, ప్రాజెక్ట్ మేనేజర్ ఈ లెవెల్కి మీ మాట రీచ్ అవుతుంది. రీచ్ అయ్యేటట్టు మీరు చేసుకోండి. చేస్తే అద్భుతమైన ఆర్థికంగా బాగుపడతారు. ప్రమోషన్లు ఇలాంటివి రావచ్చు. తర్వాత వ్యాపారం స్లోగా వెళ్తుంది. వ్యాపారస్తులకు చెప్పేది ఏంటంటే వ్యాపారం స్లోగా వెళ్తుంది. కొద్దిగా టెన్షన్ పడొద్దు, కానీ మంచిగా వెళ్తుంది. ఎందుకంటే వ్యాపారాన్ని ఇప్పుడు కంట్రోల్ చేసేది శని కాబట్టి, శని అంటే శనిశ్చరాయ నమః అంటారు. అంటే కొంచెం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో స్లోగా వెళ్ళండి. చదువుకునే వాళ్ళు, విద్యార్థులు స్పీడ్గా చదువుతారు, ఎనర్జీతో చదువుతారు. మధ్యలో ఏదో డిప్రెషన్కి లోన్ అయ్యి ఆపేస్తారు. అలా డిప్రెషన్కి లోన్ అవ్వకుండా చదువుని మధ్యలో ఆపొద్దు. పోరాటం చేయండి. పోరాటం చేసేవాడు గొప్పవాడు. సక్సెస్ అయినవాడు, ఫెయిల్యూర్ అయినవాడు జీవితంలో గొప్పవాడు కాదు. పోరాటం చేసినవాడు, ప్రయత్నం చేసినవాడే గొప్పవాడు. చివరికి వాడికే సక్సెస్ వస్తుంది. అర్జునుడు, కర్ణుడు ఇద్దరు ఉన్నారు. ధర్మ మార్గాన్న అర్జునుడు వెళ్ళాడు. కర్ణుడు టాలెంట్ ఎక్కువ కష్టపడ్డాడు, కానీ అధర్మ మార్గాన పడ్డాడు. కుక్క చావు చచ్చాడు. ఎప్పుడైనా మంచి దారిలో వెళ్ళాలి. కాబట్టి మీనరాశి వాళ్ళు అధర్మ మార్గాన్న లేకపోతే డిప్రెషన్కి లోన ఆగిపోవడం కాకుండా మీ పని మీరు చేసుకుని వెళ్తే అర్జునుడిలాగా సక్సెస్ వస్తుంది. మీ దగ్గరికే, మీ కాళ్ళ దగ్గరికి సక్సెస్ వస్తుంది. ఇది విద్యార్థులకు నేను చెప్పింది. విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్. తర్వాత జాబ్ చేసే వాళ్ళు చాకచక్యంగా ప్రవర్తించాలి. అంత బాగుంటుంది. వ్యాపారం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా వెళ్తుంది. ఇప్పుడు గ్రహస్థితి చెప్పేశాము. అనుకూలంగా ఉంటుందా ఉండదా చెప్పేశాము. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. ఫస్ట్ మీనరాశి ఆదిదైవం గురువు కాబట్టి గురువారం రోజు దత్తాత్రేయ, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామితో పాటు వినాయకుడి ఆలయం కూడా, అంటే వినాయకుడి గుడికి కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. దత్తాత్రేయుడు మోస్ట్ ఇంపార్టెంట్. దత్తాత్రేయుడు గుడి, వినాయకుడి గుడి. వినాయకుడి గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణములు చేయాలి. అలానే దత్తాత్రేయ గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణములు చేయండి. సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది. సింహరాశి అంతా, అన్ని రాశులు మంచివి, సింహరాశి గొప్ప రాశి. అలానే మీనరాశి కూడా చాలా గొప్ప రాశి. మీనరాశిలో సక్సెస్ఫుల్ పీపుల్ ఎక్కువ ఉంటారు. గుర్తుపెట్టుకోరు. సక్సెస్ వేరే అవుతుంటుంది ఒక్కొక్క రాశిలో. ఈ రాశికి 30% సక్సెస్, ఈ రాశికి 60% మెంబర్స్ సక్సెస్, ఈ రాశికి 70% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. మీన రాశిలో హైయెస్ట్ ఉంటుంది ఎప్పుడైనా సక్సెస్ రేట్. గుర్తుపెట్టుకోండి. ద్వాదశ రాశిలో సక్సెస్ రేట్ అని అంటుంది. అదే అంటే బాగుపడ్డ వాళ్ళు మీన రాశిలో ఎక్కువ మంది ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సింహరాశి తీసుకోండి. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. చాలా పై స్థాయికి వెళ్ళిపోతారు. కానీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అంతే కిందకి వెళ్ళిపోతారు. కానీ మీనరాశి వాళ్ళు అట్లా కాదు. ఒక లిమిట్ ఉంటుంది, ఒక బౌండరీ ఉంటుంది. ఆనకట్ట అంటారు కదా, ఒక జాగ్రత్త ఉంటుంది. ఫెయిల్యూర్ చాలా తక్కువ మీనరాశి వాళ్ళకి. చాలా హ్యాపీగా, చాలా కూల్గా. ఎప్పుడైనా గురు సంబంధించిన రాశులు, ధనుసు రాశి కావచ్చు, ఇంకా మీనరాశి సక్సెస్ రేట్ బాగా ఎక్కువ. సో జాగ్రత్తగా ఉంటే దేవుడి కటాక్షం ఎప్పుడు ఉంటుంది. సో నో నీడ్ టు వరీ, ఆల్వేస్ బీ హ్యాపీ. ఇదే మంత్రం. గురువు అంటే పాజిటివ్ అండ్ బీ హ్యాపీ. పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. సాయిబాబా గుడికి కూడా వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. దేవుడి దయ మీ మీద ఎప్పుడు ఉంటుంది, భయపడద్దు. ఇదండి మీనరాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు.
ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.